నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ గణపతి దత్తాత్రేయ ఉపాసకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గారు. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, మనమైతే కనుక ఉగాది పంచాంగం ప్రకారం ఏ రాశికి ఎలా ఉంటుందో తెలియజేస్తూ వస్తున్నాం గురుగారు. అందులో భాగంగా ఈ వీడియోలో అయితే మనం కన్యా రాశి గురించి మాట్లాడుకుందాం. ఈ కన్యా రాశి వారికి ఈ పరాభనామ సంవత్సరంలో ఎలా ఉంటుందంటారు? ఈ రాశి వారికి ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయంటారా? అలాగే ఆకస్మిక ధన ప్రాప్తి కానీ ఇలాంటి యోగాలు ఏమన్నా కనిపిస్తున్నాయా? ఈ విషయాలన్నీ ఒకసారి తెలియజేస్తారా గురుగారు? తప్పకుండా అమ్మా. ఎవరైతే ముందుగా మన ఛానల్ ప్రేక్షకులకు అందరికీ కూడా పరాభవ నామ సంవత్సర శుభ ఆశీస్సులు, అదేవిధంగా ఉగాది సంవత్సర శుభాకాంక్షలు తప్పకుండా మీకు ఎల్లవేళలా కూడా అమ్మవారి శుభ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ, కన్యా రాశి అనగానే ఒక్కింత ఎక్కువగా వీరు డబ్బును ప్రేమిస్తూ ఉంటారు. అంటే ప్రతిదీ డబ్బుతో ముడిపెట్టుకొని చూస్తారు. నేను ఇటు వెళ్తున్న ఎంత ఖర్చు అవుతుంది, ఓకే ఓకే ఇది చేస్తే ఇంత, ఓకే దీనికి ఇంత, ఓకే ఇంత, మనకేమైనా వస్తుందా, లైక్ ఓకే, లేదా బయటికి ఏర్పడరు కానీ మనసులో ఈ మనీ రిలేటెడ్ బాగా ఉంటుంది. ఈ సిఏ, చార్టెడ్ అకౌంటు, కాంట్రాక్ట్ బేసిక్, అదేవిధంగా కొంచెము మనకు ఇంకా చూసుకున్నట్టయితే ఈ యొక్క వాహనాలకు సంబంధించి ట్రావెల్స్ అంటారు, డైరీ ఫార్మ్స్ కావచ్చును, అదేవిధంగా పౌల్ట్రీ ఫార్మ్స్, ఇట్లా కొన్ని వీరికి సెట్ అవుతుంది బిజినెస్లు ఎక్కువగా అలాంటి రంగాల్లో ఉంటారు. మళ్ళీ వీరి జన్మ లగ్నాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ వీరి యొక్క జన్మ లగ్నము, వీరి యొక్క నడిచే దశ అంతర్దశలు, వీరికి యోగకారకుడు ఎవరు, యోగాన్ని తెచ్చే కారకుడు, యోగాకారకుడు. ఇప్పుడు ఒకరి ద్వారా మనకు లాభం జరుగుతుంది అన్నప్పుడు బంగారు గుడ్లు పెట్టేటువంటి బాతును మనము చక్కగా దాచుకోవాలి. దాన్ని చంపుకొని తింటాము అంటే ఇబ్బంది. సో కనుక యోగకారకుణ్ణి పట్టుకోవాలి. యోగకారకుణ్ణి పట్టుకోవడం ద్వారా మనకు అత్యంత అద్భుతమైనటువంటి యోగాలు వస్తూనే ఉంటవి. కనుక అది మనము మన వ్యక్తిగత జాతకరీత్యా తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. ఏదేమైనా కన్యా రాశి వారికి 2022 ఆగస్టు నుండి సుమారుగా 2022 ఆగస్టు, 23 ఆగస్టు పెట్టుకోండి, ఈ టైం నుంచి ఆరోగ్య సమస్యలు అనేటువంటివి అధికంగా ప్రారంభమైనవి. హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్, భార్యాభర్తలలో కావచ్చును, ఫైనాన్షియల్గా కావచ్చును, యాక్సిడెంట్స్ కావచ్చును, అదేవిధంగా కాలు విరగడం కానీ, కాలు బెనకడం కానీ, ఇంకా తలకు సంబంధించింది కానీ, చేతులకు సంబంధించింది కానీ, కిడ్నీలకు సంబంధించింది కానీ, పెరాలసిస్ సంబంధించింది కానీ, ఇలాంటివి కొన్ని ఇబ్బంది కలిగించేటువంటి జబ్బులుతో ఇబ్బంది పడేటువంటి వారు చాలామంది ఉంటే, తండ్రి లేని సంబంధాలు దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోతూ ఉన్నవి కన్యా రాశుల వారికి ఈ 1.5 year నుండి. ఇక వివాహం జరుగుతుంది అని అనుకునే సమయంలో జరగకపోవడం కానీ, ఎంత ప్రయత్నం చేసినా సరైనటువంటి మ్యాచ్ రాకపోవడం కానీ వారికి అనిపిస్తుంది, అరే ఎందుకు నేను మొన్నటి వరకు నాకు అసలు వివాహమే వద్దన్నా, ఆల్ ఆఫ్ సడన్గా ఓకే అని అనుకున్నా, రెండు నన్ను రిజెక్ట్ చేస్తారా, నన్ను నేనేంది, నా రేంజ్ ఏంది, నా కథ ఏంది, నేను ఎంత అద్భుతంగా ఉంటాను, నేను ఎంత అందంగా ఉంటానని ఒకరు అనుకుంటే, మరొకరు నాకు మంచి జాబ్ ఉంది, మంచి పొజిషన్గా ఉన్నా, ఎందుకు ఇట్లా జరిగిందని మరొకరు. స్త్రీలు పురుషులలో ఏది వివాహ ప్రయత్నాలలో సరే అటు ఇటు చేసి వివాహం చేశాం. ఈ వివాహం చేసిన తర్వాత ఇంట్లో అయితే భర్త తరపు తల్లిదండ్రులకు కానీ లేదా భార్య తరపు తల్లిదండ్రులకు కానీ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం, ఇవి
సో ఇలాంటి దాఖలాలు ఈ గత 2-3 సంవత్సరాల నుండి వీరు చూస్తున్నారు కన్యా రాశి వారు. ఓకే. సో అధికంగా డబ్బును సంపాదించాలి అని, అధికంగా డబ్బును కూడబెట్టాలి అనేటువంటి ఆశ ఖచ్చితంగా వీరికి ఉంటుంది. ఓకే. మరి ఇట్టి మనకు ఈ యొక్క కన్యా రాశి అనగానే ఇందాక ఉత్తరా నక్షత్రం చెప్పుకున్నాం, సింహరాశిలో ఒకటి, దీని ఒక మనకు కన్యలో 2, 3, 4 పాదాలు పడతాయి. సో అదేవిధంగా ఇక్కడ మనకు ఇంకా చూసుకున్నట్టయితే హస్తా నక్షత్రము, చిత్తా నక్షత్రము 2, 3 పాదాలు, 1, 2 పాదాలు. హస్తా నక్షత్రము మనకు గణపతి. గణపతి ఆరాధన మళ్ళీ వీరికి మంచి లాభాన్ని తెచ్చిపెడుతుంది. గణపతి ఆరాధన వీరికి మంచి యోగాన్ని తెచ్చిపెడుతుంది. ఇక ఈ కన్యా రాశి వారికి చూసుకుంటే రాబోయే రోజులలో అత్యంత క్లిష్టమైనటువంటి పరిస్థితి రేపు రాబోయే ఆగస్టు నుండి 2026, 2027, 2028 దాకా ఉండబోతూ ఉన్నది. ఓకే, 2 ఏళ్ల పాటు వీళ్ళకి కష్టంగా. ఓకే. ఇది ఇబ్బంది కలిగించేదే. మరి ఇదే సమయంలో ఒక లాభం కూడా ఉన్నది. ఏంటి గురుగారు? వివాహం కాని వారికి వివాహం, సంతానం కాని వారికి సంతానము, విదేశీ ప్రయత్నాలు, ఏదైనా వ్యాపారం మొదలెట్టాలి అని అనుకుంటే చక్కగా యోగించేటువంటి సమయం. ఓకే. ఇక్కడ మనం ఏం చేయొద్దు అంటే డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. ఒకవేళ మనం చేయాలి అని అనుకుంటే ఇంట్లో మంచి జాతకులు ఎవరైనా ఉన్నట్టయితే వారి ద్వారా మనీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, చేయించండి. మీరు ఈ 2 సంవత్సరాలు అక్కడ ఎక్కువ అధికంగా మీరు అందులో లీనమైపోయి ఉండకుండా ఇది నాది కాదు అన్నట్టుగా ఉండాలి. ఓకే. ఇప్పుడు ఒక హోటల్ పెడదాం అనుకున్నాం, మరి మీకు బాగాలేదు, ఓకే పెట్టండి, కానీ కౌంటర్ మీద మీరు కూర్చోవద్దు. మనీ రిలేటెడ్ మీరు పట్టించుకోవద్దు. అంటే వాళ్ళ పేరు కాకుండా వారి భార్యది కానీ, వారి కొడుకులది కానీ, లేదా వారి మనవన్నది అలా పెట్టినా కూడా వీళ్ళు ముందు ఉండకూడదు అంటారు. వీరు అక్కడ ఆ కౌంటర్ మీద కూర్చొని మనీ రిలేటెడ్ ట్రాన్సాక్షన్ వీరు చేయొద్దు. సో అట్లా. సో కన్యా రాశి వారికి ఇది. మరి ఇక బిజినెస్ పెట్టాలి అనుకుంటే ఇంట్లో మరి ఎవరిది బాగుంది ఏమిటన్నది చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. వెళితే అదొకటి బాగుంటుంది. ఇక వివాహం జరిగిన తర్వాత వివాహంలో కొన్ని గొడవలు జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నవి. జాగ్రత్తగా ఉండండి భార్యాభర్తలలో. ఇక్కడ ఈ సమయంలో ఈ ఆగస్టు తర్వాత నుండి 2027 జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఈ సమయంలో ఇల్లీగల్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో బయటపడే ఛాన్స్ ఉంటుంది. చాలా అంటే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మరీ ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే షాక్షరము, పు, ప, పి అక్షరాలు, ప, పి, పు, పే అక్షరాలు, షాక్షరము, అదేవిధంగా మనకు త, తి అక్షరాలు కూడా వస్తాయి ఇందులో. రారి కూడా 2 అక్షరాలు. కనుక తులారాశి వారికి మళ్ళీ నెక్స్ట్ తులాలో 2 పాదాలు పడుతుంది నక్షత్రాలు. ఇక్కడ మనకు కన్యాలో కూడా 2 పడుతున్నవి కనుక చిత్తా నక్షత్రం వారు మనం మాట్లాడుతుంటే దిక్కులు చూస్తూ ఉంటారు. ఈ చిత్తా నక్షత్రం వారు మనం చెప్పేది అసలు వింటున్నారా వినరా అన్నట్టుగా ఉంటుంది వీరి స్వభావం. సో అట్లా. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ కన్యా రాశి వారు తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి. వ్యక్తిగత చార్ట్ను 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం ఎట్లనైతే ఫస్ట్ ఒపీనియన్, సెకండ్ ఒపీనియన్ డాక్టర్ దగ్గరికి ఎట్లా వెళ్తున్నామో అట్లనే మంచి సబ్జెక్ట్ ఉన్న ఆస్ట్రాలజిస్ట్ దగ్గర 1-2 దగ్గర మీరు చెక్ చేయించుకొని ముందుకు వెళ్ళండి. గురుగారు ఆరోగ్యపరంగా ఎలా ఉందంటారు? ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బంది ఆల్రెడీ ప్రారంభమైంది వీరికి ఎప్పటి నుంచో. అదేవిధంగా ఎక్కువగా నరఘోష, నరబాధ, ఎవరో చెడు చేయడము కానీ, వీరి దగ్గర వ్యక్తులు కానీ, లేదా ఇంకా చూసుకున్నట్టయితే వీరికి
కాళ్ళ నొప్పులు అధికంగా ఉండడం కానీ, ఈ డయాలసిస్ స్టేజ్కి వెళ్ళడం కానీ, ఇలాంటి పొజిషన్స్ ఉన్నాయి వీళ్ళకు. జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా కన్యా రాశి వారు, ఇదంతా గోచారం. మరి గోచారమే మీకు మ్యాచ్ అయింది అంటే ఓకే డన్, అదే చూసుకుంటూ ముందుకెళ్ళండి. ఓకే. మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా 1-2 సార్లు చెక్ చేసుకొని ముందుకు వెళితేనే ఇది అత్యంత అద్భుతంగా ఉంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతే కనుక గురుగారు. గురుగారు వీళ్ళకి అంటే టైం అస్సలు బాగాలేదన్నారు కదా, ఒక 2 ఏళ్ల పాటు. ఏమైనా పరిహారాలు ఉంటాయా గురుగారు? తప్పకుండా అద్భుతమైనటువంటి పరిహారాలు చేసుకోవచ్చును. కాలభైరవ స్వామికి సంబంధించినటువంటి హోమాలు, అభిషేకాలు చేసుకోవాలి. ప్రతి అమావాస్యకు మన ఆధ్వర్యంలో కూష్మాండ దీపాలు ఉంటవి. ప్రతి అమావాస్యకు కాలభైరవ స్వామికి హోమాలు జరుగుతవి. సో ఎక్కడైనా వారు స్పందించవచ్చును, ఎక్కడైనా వారు వచ్చి కూర్చుంటారన్నా కూర్చోవచ్చును మన పీఠంలో. ఇక మరీ ముఖ్యంగా ఎవరైతే ఈ కన్యా రాశి వారు ఉన్నారో తప్పకుండా మీ రెమెడీ అంటే నన్ను కలవడమే. నేను ఎవరికి చెప్పలేదు కలవండి అని, అది వారి ఇష్టం, వారికి వదిలేస్తున్నా. ఎందుకు అంటే టైం ఇది బాగాలేదు. ఈ టైంలో నరఘోష, నర సంబంధిత హెల్త్ రిలేటెడ్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. సో వీరికి గురువు యోగిస్తున్నాడు. యోగించినప్పటికీ ఇబ్బంది అయితే అధికంగా ఉంటుంది. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, కన్యా రాశి వారికి అయితే రాబో ఆగస్టు నుండి ఒక 2 ఏళ్ల పాటు అయితే టైం అస్సలు బాగాలేదని గురుగారు తెలియజేస్తున్నారు. మీరు కనుక ఇలాంటి ప్రాబ్లంతో ఎవరైనా ఫేస్ చేస్తున్నారు, ఆల్రెడీ స్టార్ట్ అయింది మీకు అలా అనిపిస్తే కనుక కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాం, తప్పకుండా కాంటాక్ట్ అయ్యి పరిహారంతో పాటు మీ పర్సనల్ చార్ట్ కూడా క్లియర్గా చూపించుకోండి. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు.